నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు రజనీ రమ్మ గారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, శతకోటి దరిద్రాల్లో ఇదొక దరిద్రం అన్నట్టు అఘోరి శ్రీనివాస ట్రాన్స్జెండర్ అయిన తర్వాత ఈ వర్షిని వెళ్ళి వరించి పెళ్లి చేసుకొని ఆ పెళ్లి కూడా చాలా అట్టహాసంగా మంత్రాలు లేకుండా మంత్రాలు లేవా? పెళ్లి మంత్రాలు లేవుగా. ఓకే, ఏదో తూతూ మంత్రంగా ఒక పెళ్లి హడావిడిని క్రియేట్ చేసి చాలా మంది మా పెళ్లికి వచ్చారు పెద్దలు అని చూపించి పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి చట్టరీత్యా అవుతుందా? దీనికి మనకి ఇంతకు ముందు కూడా సుప్రీంకోర్టు సేమ్ జెండర్స్, ఈ అమ్మాయి సిచ్యువేషన్ ఏంటి? తనే డిక్లేర్ చేసి చెప్పింది వీఆర్ లెస్బియన్స్ అంటే కొత్త కొత్త నాలెడ్జ్ని తీసుకుంటుంది. తనకి ఎవరు చెప్తున్నారో తెలీదు, ఎలా ఎడ్యుకేట్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు. రోజుకు ఒక కొత్త విషయం నేర్చుకుని రోజుకు ఒక కొత్త స్టేట్మెంట్ ఇస్తుంది. నాకు అనిపించింది, అసలు నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ఆ అమ్మాయికి స్థిరత్వం లేదు, మాటలో స్టాండర్డ్స్ లేవు. అంటే తెలివిగానే మాట్లాడుతుంది కానీ అది స్టాండర్డ్స్ లేవు. ఎలా అంటే అలా ఇప్పుడు ఈ పూట ఇలా మాట్లాడితే మళ్ళీ నెక్స్ట్ ఇంకోలా మాట్లాడుతుంది అనమాట. కొత్త నాలెడ్జ్ వస్తుంది కదా, దాని ప్రకారం. అంటే ఎవరో ఎడ్యుకేట్ చేస్తున్నారు, కొత్త కొత్త విషయాలు ఏం పర్వాలేదమ్మా, ఇది కూడా ఉంది అది కూడా ఉంది, దీని ప్రకారం పర్వాలేదు దాని ప్రకారం పర్వాలేదు అని ఎవరెవరో ఏవో చెప్తున్నారు. చెప్పడం వల్ల ఈ అమ్మాయి ఇలా మాట్లాడటం జరుగుతుంది. అయితే లెస్బియన్స్ ఉన్నారు, రకరకాల ఉన్నారు కదా, మనం తెలుసు అన్నీ కూడా. ఏబిటిక్యూ అనేవో ఉన్నాయి, ఎల్బిటిక్యూ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి చట్టం ఏం చేసింది, ఓకే అంది కానీ పెళ్ళిళ్ళు చేసుకోండి ఇది చట్టపరంగా ఓకే అని ఎక్కడ మరి నేను వినలేదు. అయితే ఇష్టపూర్వకంగా ఉండొచ్చు అని చెప్పారు అంతవరకే. అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు నాకు ఫలానా డ్రెస్ వేసుకోవాలని ఉంది, ఫలానా కలర్ నాకు ఇష్టము, ఫలానా ఫుడ్ నాకు ఇష్టము, ఫలానా మూవీ నాకు ఇష్టము, నేను ఫలానా ట్రిప్ ఇష్టము అన్నట్టుగా ఒక మనిషి ఇష్టాయిష్టాలు ఎలా అయితే ఉంటాయో, ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పెళ్లి చూపులు చూసినప్పుడు నాకు అబ్బాయి నచ్చాడు నచ్చలేదు అనేది ఉంటుంది. లవ్ మ్యారేజెస్లో కూడా లవ్ చేసుకునేటప్పుడు కూడా ఒక వ్యక్తి మీద ఇష్టం కలిగితేనే లవ్ చేస్తారు. సో ఇది కూడా అటువంటిదే. ఒక అమ్మాయిని ఇష్టపడచ్చు, ఒక అబ్బాయిని ఇష్టపడచ్చు అనేది చట్టం చెప్పింది. వీళ్ళు పెళ్లి చేసుకుంటే చట్టరీత్యా మంచిదే, కరెక్టే, చేసుకోవచ్చు అనేది నాకు తెలీదు. అది ఎక్కడ చెప్పినట్టు నేను వినలేదు. ఈ అమ్మాయి కొత్తగా చెప్తుంది మరి ఇలాగా. ఇప్పుడు మీరు అడిగారు ఇది చట్టరీత్యా అని, ఇది ఎక్కడా కూడా నాకు తెలీదు. అయితే కలిసి ఇష్టారాజ్యంగా నేను తింటాను తాగుతాను ఆ డ్రెస్ వేసుకుంటాను తిరుగుతాను అన్నలాంటి దానిగానే దీన్ని కూడా తీసుకోవాలనేది ప్రజల్లోకి ఈ మధ్య అలవాటు అవుతూ ఉంది. ఇవన్నీ కూడా కొత్త కొత్త ట్విస్ట్లు, మార్పులు అనమాట. ఇంకా ఏం తీసుకొస్తారో మనము ఎదురు చూడాలన్నమాట ఇవన్నీ రిసీవ్ చేసుకోవడానికి. అయితే వాళ్ళ ఇష్టానికి వాళ్ళు ఎలా ఉన్నా సరే మనకు అనవసరం. వాళ్ళు పెళ్లి చేసుకుంటారా, పిల్లల్ని కంటారా, విడిపోతారా, ఇవంతా కూడా ఆ నష్టం లాభం అంతా కూడా వాళ్ళకే చెందుతుంది. ఇంకా ఆ పెళ్ళి అది ఒక పెళ్ళి అని అంటే మన ప్రకారం అయితే వేదమంత్రాలతో పెళ్ళిళ్ళు చేస్తారు. వాళ్ళు అక్కడ రుద్ర కవచం అవంటారు, నమ్మకం చమకం అంటారు కదా, అట్లా రుద్రం చదువుతున్నారు. అంటే అక్కడ శివుడి గుడి కాబట్టి ఆబ్వియస్లీ రుద్రం చదివి ఉంటారు అక్కడ ఉన్న వాళ్ళు. అఘోరాలు అఘోరీలు శివుడిని నమ్ముతారు కాబట్టి రుద్రం చమకం నమ్మకం అంటే నాకు గుర్తొచ్చింది ఒకటి. వాళ్ళు అంటే పిల్లల్ని కంటారంట, శివ పార్వతుల్ని కంటారంట. అంటే ఏంటి వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు? శివ పార్వతులను అన్న చెల్లెలు చేస్తారా అంటే వీళ్ళకి నాలెడ్జ్ లేకుండా మిడిమిడి జ్ఞానం. ఆ పిల్ల ఎవరేం చెప్తే అది బుర్రలో పెట్టేసుకుని దాన్ని మాట్లాడేసేయటం. అసలు ఇదంతా ట్రాష్ అండి. వీళ్ళు నేను ఎన్ని వీడియోలు చేశాను అన్నిట్లో చెప్తున్నా, ఆ అమ్మాయి అక్కడ కూడా ఎక్కువ కాలం ఉండదు. మేబీ ఈ మాటలన్నీ వింటే పట్టుదల పెరిగి ఇంకా ఉంటుందేమో నాకు తెలియదు. కానీ ఆ అమ్మాయి మనస్తత్వం, ఆలోచన విధానం, ఆ అమ్మాయి నేచర్ ప్రకారం అయితే మాత్రం అక్కడ ఉండదు. స్థిరత్వం లేని మనిషి. ఇంకొకటి ఏం చెప్తుందంటే, అంటే నా అబ్జర్వేషను, ఆ అమ్మాయికి కోరికలు ఎక్కువ. అంటే అన్నీ చూడాలి, ప్రపంచాన్ని చూడాలి, తర్వాత అన్నీ తెలుసుకోవాలి, అన్నీ అనుభవించాలి అనేటువంటి ఒక దాన్ని ఆశ అనాలా, అంబిషన్ అనాలా, గోల్ అనాలా, వాట్ ఎవర్ ఇట్, ఆ అమ్మాయికి అదైతే ఉంది. కాబట్టి దీనికన్నా ముందు మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం, ఈ అఘోరి అంటే శ్రీనివాస్. ఈ శ్రీనివాసు పసర మందులు లేకపోతే ఇంకో మందు ఇచ్చాడు, మాయ చేశాడు, వశీకరణ చేసుకుని తీసుకెళ్ళాడు అని అన్నప్పుడు మనం మాట్లాడుకున్నాం.
అవన్నీ అతనికి వచ్చో లేదో మనకు తెలియదు, ఉన్నాయో లేదో మనకు తెలియదు. కానీ మాయ మాటలు అయితే చెప్పాడు, హిప్నటైజ్ చేసి ఉంటాడు, లేకపోతే మోటివేట్ చేసి ఉంటాడు అని మనం మాట్లాడుకున్నాం. సో ఆ క్రమంలోనే ఇది కూడా చెప్పుంటాడు, ఆశ పెట్టి ఉంటాడు. ఏమనంటే మనం చక్కగా అన్నీ చూడొచ్చు, ఇండియాలో హిమాలయాలు చూడొచ్చు, అది చూడొచ్చు, ఇది చూడొచ్చు. ఇప్పుడు ఒక విజయవాడలో పుట్టి విజయవాడలోనే ఉన్న ఈఎంఐ 23 సంవత్సరాలు నిజానికి సౌత్ ఇండియన్స్ నార్త్ ఇండియా చూడాలని చాలా కోరికగా అనుకుంటారు. ఎందుకంటే మంచు ప్రాంతాలు ఉంటాయి, చల్లగా ఉంటుంది, హిమాలయాలు చూడాలని అందరికీ అనిపిస్తుంది. ఇప్పుడు తనున్న పరిస్థితుల్లో ఇవన్నీ చూడగలదా? డబ్బుతో ఉంది ఏదైనా కూడా. మరి అంత డబ్బు ఖర్చు పెట్టుకుని అంతంత దూరాలు ఎవరు కూడా అన్ని ప్లేసులు చూడలేరు, ఏదో 1 or 2 చూడగలుగుతారు. కానీ ఇతనితో వెళ్తే అన్నీ ఫ్రీయే కదా, అతనికి ఫ్రీయే, ఈమెకి ఫ్రీయే. ఇంకా తిరగడమే. దిగంబర్లకు ఏముంది ఇంకా? అన్నీ అంటే అన్నీ వదిలేసిన వాళ్ళని దిగంబర్లు అంటారు, బట్టలు ఇప్పక్కర్లేదు. వీళ్ళు ఏంటంటే కోరికల ప్రవాహంలో ఉచ్చం నీచం, మంచి చెడ్డ, జ్ఞానం, విచక్షణ ఏమీ లేవు, అన్నీ కోల్పోయారు. ఇప్పుడే ఎవరు ఇస్తే అది తింటారు, ఏది ఇస్తే అది తీసుకుంటారు, వాళ్ళే పెట్రోల్ కొట్టిస్తున్నారు, చేలో జై పరమేశ్వర్, ఇక వెళ్ళిపోతున్నారు. ఓకే అమ్మా, అసలు అఘోరికి పెళ్ళి ఎందుకు? అదే నేను చెప్తా. ఇలా అన్ని ప్లేస్లు చూడొచ్చు, తన కోరికలు తీర్చుకోవచ్చు అనే ఆలోచన కూడా ఈ అమ్మాయికి ఉంది. ఆ క్రమంలోనే స్టెప్పులు మారిపోతూ వచ్చాయి చూడండి. లవ్ అన్నారు, తర్వాత సాధన అన్నారు, తర్వాత దీక్ష అన్నారు, తర్వాత వెళ్ళిపోయారు, తర్వాత పెళ్ళి అన్నారు, ఇప్పుడు నెక్స్ట్ పిల్లలు అంటున్నారు. ఈ పిల్లల గోల ఏంటో నాకు అర్థం కావట్లేదు. పిల్లల్ని కంటదంట, ఎలా కంటవు వాడికి అసలు ఇది లేదు కదనంటే, పిల్లల్ని నేను మంచులక్ష్మి కనలేదా అలా కంటాను. ఇప్పుడు తను ఎలా మాట్లాడాలో తెలుసా అమ్మాయికి అసలు? ఇప్పుడు ఈ పేర్లన్నీ బయటకు తీయడం ఎందుకు? మంచులక్ష్మి లేకపోతే ఇంకొకటి అవసరం ఆ అమ్మాయికి? అలా మాట్లాడకూడదు అనేది తెలియాలి అసలు ఫస్ట్ పబ్లిక్లో. తను వాళ్ళ అంత సెలబ్రిటీస్ పేరు తీసే అంత ఇది ఉందా? మరి రిఫ్రిగేషన్స్ ఏంటో చూడాలి తర్వాత. సెలబ్రిటీ ఆమె ఏ పరిస్థితుల్లో అలా చేయించుకోవాల్సి, పోలిక ఎందుకు నీకు? అసలు వాళ్ళ పేర్లు ఎందుకు తీయడం? నీ మొహం నీకు అది కూడా అవ్వదు అసలు. డాక్టర్ నువ్వు ఇలా స్టేట్మెంట్ ఇచ్చావు కాబట్టి లా ఫస్ట్ నిన్ను ఇచ్చేస్తుంది. సరోగసికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా కండిషన్స్ ఉన్నాయి ఇండియాలో. దానికి ఎంతో ఇది ఉంది, ప్రొసీజర్ ఉంటుంది. అవును, ఎవరికి పడితే వాళ్ళకి ఎలా పడితే అలాగా జరగదు. అది మన ఇండియాలోనే బ్యాన్ చేశారో చేస్తారో అని అంటున్నారు. మరి అమ్మాయికి ఏం తెలుసు అని ఏం మాట్లాడిందంటే వాడిచ్చిన నాలెడ్జ్, ఇది మిడిమిడి జ్ఞానమా లేకపోతే ఎవరిచ్చారు? ఎలా తెలుసు ఆ అమ్మాయికి? అయితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఇప్పుడు నిన్న వాళ్ళ మీద ఈ విషయాల మీద ఎంతమంది ఎగతాళిగా వీడియోస్ చేశారో చూడండి. అదంతా అంత పరువు నష్టం. అసలు రేపొద్దున వీళ్ళకి ఇవన్నీ ఫీల్ కూడా అవ్వట్లేదు. వీళ్ళ పేరెంట్స్ కూడా చాలా బాధపడుతున్నారు. ఎంత పేరెంట్స్ బాధపడినా ఆ పిల్ల మాత్రం అన్నీ విడిచేసి తిరుగుతుంది. ఈ పిల్లలు లేదు, పాడు లేదు. ఇంకా వాడితో లైఫ్ ఏంటనేది మనమే వెయిట్ అండ్ సీ లాగా ఉంది ఇప్పుడు, అంతే. సో అసలు అఘోరికి పెళ్ళి ఎందుకమ్మా? పెళ్ళి కూడా కాదు, వాడు అతను ఒక హిజ్రా అయితే కాదు, అబ్బాయే. అబ్బాయికి ఫీలింగ్స్ ఉండవండి? ఆ పార్ట్స్ లేనంత మాత్రం ఫీలింగ్స్ ఉండవా? ఉన్నాయి వాడికి. నిజంగా వాడికి ఆ పార్ట్ ఉంటే ఇప్పటికి అన్ని జరిగిపోయేవి. లేవు. జస్ట్ ఏమంటారు, టచ్లతోనే వాడు ముద్దులు పెట్టుకోవడం చూస్తున్నాంగా వీడియోస్లో. ముద్దులు పెట్టడము, బుజ్జి, చిన్ని, డార్లింగ్ అనడము, ఏదేదో మాట్లాడడం. అంటే వాడికి ఖచ్చితంగా మేల్ ఫీలింగ్స్ ఉన్నాయి వాడికి. ఈ అమ్మాయి మామూలుగానే అమ్మాయి. ఆ ఫీలింగ్స్తోనే బతుకుతున్నారు వాళ్ళు, అంతే. ఆ టచ్లతోటి, ఫీలింగ్స్ తోటి. ఇంకా వాడు ఏం చేయలేడు. వాడు స్వయంకృతం, వాడు చేసుకున్నది, వాడు అవతారాన్ని అలా మార్చుకోవడం అనేది అతని స్వయంకృతం. ఓకే. అతను అసలు ఈ అమ్మాయి చక్కగా ఒక మంచి కుటుంబంలో పుట్టింది, చదువుకుంది, మంచిగా ఒక డీసెంట్ లైఫ్ ఉంది ఈ అమ్మాయికి. అతను ఎవరు అసలు? ఎక్కడ పుట్టాడు, ఎలా పెరిగాడు, అసలు ఇంతకాలం ఎక్కడున్నాడు, అసలు అతని సంస్కారం ఏంటి, అతని చదువేంటి, అతను ఇదేంటి అసలు ఆలోచించకుండా అటువంటి మనిషితోటి ఈ అమ్మాయి వెళ్ళింది అంటే ఖచ్చితంగా ఈ అమ్మాయి ఆలోచన కూడా వేరు, ఈ అమ్మాయి డిజైర్స్ వేరు. అతనితో కొంతకాలం అలా వెళ్ళి చక్కగా ఏమంటారు దాన్ని విజిట్ చేసి అన్ని ఏరియాస్, అప్పటికి మోజు తీరిపోతుంది, విసుగు పుడుతుంది, మళ్ళీ ఇంటికి గ్యారంటీగా వస్తుంది. చనిపోతాము, ఇద్దరం చనిపోయేస్తాము, అవన్నీ పిచ్చి మాటలు. చూద్దాం, మనకి కాలమే సమాధానం చెప్తుంది. నేను ఫస్ట్ వీడియోలోనే చెప్పా, ఈ అమ్మాయి ఉండదు, తిరిగి వచ్చేస్తుంది అని ఖచ్చితంగా చెప్పి. ఇవాళ కాకపోతే కొద్ది రోజుల తర్వాత అయినా వస్తుంది. లేకపోతే ఈ అమ్మాయి పిచ్చి పిచ్చి ఆలోచనలకు పోయి వేరే నిర్ణయాలు తీసుకుంటే కూడా కర్మకు వదిలేయటం, ఏం చేయలేం మనం.
లైఫ్ ని అర్ధాంతరంగా తనే నాశనం పాడు చేసుకుంది చేసుకుంటుంది. ఖచ్చితంగా. ఎంత పెద్దవాళ్ళండి అందరూ వచ్చి ఎంత నచ్చ చెప్పారు. ఒక టీవీ ఛానల్ ఆఫర్ ఇచ్చి మరి అదే కూర్చోపెడితే చక్కగా దానికి కూడా కాలదని ఆయన అంత చైర్మన్ దిగి వచ్చి ఇంటర్వ్యూ ఆయన దిప్పించుకుని అమ్మాయితో ఫస్ట్ యాంకరింగ్ చేయించుకుని అంత ఇదిగా చూడండి. అసలు అటువంటి ఆఫర్ ఎవరికైనా దొరుకుతుందా? పిలిచి ఉద్యోగం ఇచ్చి కెరీర్ని చక్కగా బాగు చేస్తుంటే కాలదనుకుని వెళ్ళిపోయింది. దిక్కుమాలిన జీవితం కావాలని కోరుకుని వెళ్ళిపోయింది. ఏమీ లేదు, కోరికలు గుర్రాలు. ఆ గుర్రాలకి కళ్ళాలు వేయకపోతే ఇలాగే ఎటు పడితే అటు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ మొదటి వైఫ్ అన్ని నువ్వు వచ్చింది కదా, ఆమెకి న్యాయం ఎలా జరుగుతుంది? ఆ అమ్మాయి ఫైట్ చేసుకోవాలి తనకేం న్యాయం కావాలో. ఎవరు చేస్తారు? ఇప్పుడు తనేం నష్టపోయింది, తనకేం కావాలి అది తను ఫైట్ చేసుకోవాలి యాజ్ ఎ లాయర్. తనకు అన్నీ తెలుసు కదా, తెలిసినప్పుడు నిజంగా జెన్యూనిటీ ఉంటే తను ఫైట్ చేసుకోవాలి. సపోర్టర్స్ ఎటు ఉంటారు, అంతే తప్ప ఎవరేం చేస్తారు? సమాజం అయితే ఎందుకు చేస్తుంది? ఇప్పుడు అడగందే అమ్మాయినా ఏం పెట్టదంటారే. తను మీరు చెప్పారు ఇంటర్వ్యూకి వచ్చి కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయింది. నువ్వు మాట్లాడాలి కదా. నీకు అక్కడ అన్యాయం జరిగిందని నువ్వు అనుకుంటే, నష్టపోయానని నువ్వు అనుకుంటే నువ్వు క్లెయిమ్ చేసుకోవాలి కదా. నువ్వు అలా అర్ధాంతరంగా వచ్చావు, మీడియా ముందు వచ్చావు, ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయావు, అదే అదునుగా తీసుకొని అక్కడ వాళ్ళు పెళ్లి చేసేసుకున్నాను. అంతే కదా, ఇంకా రెచ్చగొట్టినట్టయింది. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్లోనే లేకపోతే తర్వాత అయినా సరే ఈ శ్రీనివాస్ని అరెస్ట్ చేసినట్టయితే ఇంత రెచ్చిపోయే పరిస్థితి ఉండదు ఎవరు కూడా. వీళ్ళ ఈ అమ్మాయిలు కూడా ఇట్లా అయ్యేవారు కాదు. ఫస్ట్ 1, 2, 3 ఇన్సిడెంట్స్ జరిగిన దగ్గర నుంచి ఆరాటం పెరిగింది జనంలో కూడా. ఎందుకు వదిలేస్తున్నారు? బార్డర్ తీసుకెళ్ళి దాటించడానికి ఏదైనా కుక్క పిల్ల ఎలక పిల్ల తీసుకెళ్ళి ఊరు బయట వదిలేస్తే మళ్ళీ ఇంట్లోకి రాదు అనుకోవడానికి కావాలని వచ్చాడు ఒక కలుపు మొక్కలాగా. వచ్చినప్పుడు దాన్ని తీసేయాలా లేదా? ఇప్పుడు అక్కడ దర్గా మీద ఏదో చెప్పాడు, అప్పుడే వీళ్ళు మేల్కోవాలి. అరే ప్రశాంతంగా ఉన్న నీళ్ళల్లో రాయి వేసినట్టు వీడు వచ్చి చక్కగా ఉన్నాం అందరూ ప్రజలందరూ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి అదుపులోకి తీసుకొని రీహాబ్ కైనా తీసుకెళ్లాల్సింది. లేదు, అతను అంత కండిషన్లోనే ఉన్నాడు పర్ఫెక్ట్గా. అవన్నీ పనికిరావు, అరెస్టే. అసలు హూ ఆర్ యూ, ఏంటి, ఎందుకు వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ పూర్వపరాలేంటి, అసలు ఫస్ట్ అవన్నీ కనుక్కున్న తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత నిజమే ఇతనిది ఏమీ లేదు అని అనుకుంటే వదిలేయాలి. అసలు ఎందుకు వదిలేశారు? అతను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తాను, ఇంకో దగ్గరికి వెళ్తానని అల్లరి చేసినప్పుడైనా పోలీసులు అరెస్ట్ చేసి ఉండాల్సిందే. అయితే పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం ఎందుకులే అన్నట్టు గవర్నమెంట్ కూడా వదిలేయండి అని అన్నారేమో, వదిలేశారు. వదిలేయటం వల్ల ఎంత చేటు జరిగిందో చూసారా. ప్రశాంతంగా ఉన్నాయి 2 రాష్ట్రాలు, ముఖ్యంగా హైదరాబాద్లో చక్కగా అందరము బాయ్ బాయ్ అనుకుంటూ కలిసిమెలిసి ప్రశాంతంగా నడుస్తుంది జీవనం 2 కూడా. వచ్చి కల్లోలం సృష్టించాడే, అమ్మాయిలను తీసుకెళ్ళడం ఏంటి, అమ్మాయిలు బయటకు వచ్చి ఈ మాటలు చెప్తుంటే అందరూ విస్తుపోతున్నారు. అరే మనకు తెలియకుండా ఇన్ని ఎప్పుడు జరిగినాయి, ఎక్కడ జరిగినాయి, ఇలా కూడా జరుగుతుందా అని ఒక ఆశ్చర్యంలో నుంచి ఇంకా బయటకు రాలేకపోతున్నారు జనం. అలాంటి వ్యక్తిని అప్పుడే అరెస్ట్ చేయాలి కానీ వాళ్ళు వీడియోలు చేసి వీళ్ళు వీడియోలు చేసి మీడియా వాళ్ళు వెళ్ళి రకరకాలుగా ఇంటర్వ్యూలు చేయటము. ఇప్పుడు వాళ్ళ శోభనం అని చెప్పి పిచ్చి వీడియో ఒకటి చేశారు. ఇలా చేయడం వల్ల రెచ్చిపోతారు. శ్మశానంలో శోభనం టైటిల్ అదే రెచ్చగొట్టారు కదా. అవును, ఇవన్నీ జరగడం వల్లనే వాడు పెళ్లి చేసుకున్నాడు. రేపొద్దున్న ఇలాంటి శ్రీనివాస్ ఇంకొకటి రెడీ అవ్వడం ఏంటి గ్యారంటీ? అదే కదా, ఒక అఘోరా అనే ఒక ముసుగులో ఇంకొకరు రారని ఏంటి? ఆ ముసుగులోనే రావక్కర్లేదు, కొత్త ముసుగులో వస్తారు. మనము మళ్ళీ సేమ్ లో రారు, ఇంకో రకంగా మనకి దర్శనం ఇస్తారన్నమాట. ఏంటంటే ఈ మొదటి భార్య అన్నారు, ఆ అమ్మాయి పేరేంటో, ఆ రాధా, ఆ అమ్మాయి వచ్చి ఏదో మాట్లాడేటప్పటికి వీడికి భయం వేడి 2 వచ్చాయి ఒంట్లో. వచ్చి ఇమీడియట్గా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇంకా లేట్ చేస్తే ఇంకేమైనా జరుగుతుంది అనేది అనమాట. ఇప్పుడు అతని పెళ్లి చల్లదు అనుకుందాం, గబగబా పెళ్లి చేసేసుకున్నాడు భయపడి అనుకుందాం. అంత భయపడి పెళ్లి చేసుకున్నా నిలవని పెళ్ళేది. ఒక తెంపి తాడు అమ్మాయిని తీసుకెళ్ళిపోవచ్చు, కానీ అక్కడ మేజర్ అని చట్టం ఒకటి ఉంది కదా, దానికి లోబడి అందరూ నోరు మూసుకుంటున్నారు. అది హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.